హాయ్ అండి. నేను మీకు ఒక జోక్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. నేను సాయంత్రం మా వారు కొట్టు దగ్గరికి వెళ్ళి ఏమన్నా తేవాలా కూరగాయలని అడిగారండి. కూరగాయలు నేనేమన్నానంటే ఫస్ట్ ఏవైనా ఫ్రెష్గా ఉన్నవి తెస్తే చాలు, ఏవైనా పర్వాలేదని అయితే అన్నాను. అన్నప్పుడు ఆయన అలా వెళ్ళి తెచ్చినట్టయితే ఒక్క కూరగాయలతో సరిపోయేది. మళ్ళీ అడిగారు, కరెక్ట్గా ఏం తేవాలో చెప్పండి అని అన్నారు. అనేసరికి మా అక్షర ఈ చిలకడ దుంపలని, క్యారెట్లని ఇవి తను మొదలుపెట్టింది. నన్నేమో కొట్టు దగ్గర ఏమన్నా తేవాలంటే చెప్పు, కిరాణా షాప్లో పద్దాకా గుర్తొచ్చినప్పుడల్లా చెప్తే మాత్రం కుదరదు, ఏమన్నా తేవాలో చెప్పు అన్నారు. రీసెంట్గానే సరుకులు అయితే తెచ్చారు. అయినా కానీ మేమేం చేసామంటే తెమ్మన్నారు కదా అని చెప్పేసి, అదే రాయమన్నారు కదా ఇప్పుడే ఛాన్స్ దొరికిందని అయితే అస్సలు 5 నిమిషాల్లో ఎగ్జామ్ రాసినంత బాగా టక అన్నీ రాసేసానండి. మైండ్లోకి వచ్చినవన్నీ రాసి ఇచ్చాను. అంటే అంత పనికిరాని వేస్టీ కాదండి, కొంచెం అయిపోవడానికి రెడీగా ఉన్నాయన్నీ రాశాను. మళ్ళీ పిల్లలకి ఏదన్నా స్నాక్స్ చేద్దామని పల్లీలు, పుట్నాల పప్పు, ఇంకా ఇవేంటి నువ్వులు రాశానండి. తెల్ల నువ్వులతో లడ్లు చేద్దామని నువ్వులు, బెల్లం అవన్నీ గుర్తు తెచ్చుకొని అయితే రాశానండి. అసలు అవి అంత ఇంపార్టెంట్ కాకపోయినా ఇంకా వాళ్ళకు అవకాశం ఇచ్చారంటే మనం ఆగుతామా, ఇంకా అన్నీ అయితే రాశానండి. వాటిని ఏమి నేను వేస్ట్గా అయితే యూజ్ చేయను. చక్కగా దేంతో ఏది చేసి పెడితే పిల్లలకి మంచిగా ఉంటుందని అన్నీ అయితే చేసి పెడతాను. నాకు నువ్వుల లడ్డు చేయాలని చాలా అనిపించిందండి. ఎందుకంటే బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుందండి పిల్లలకి, అందుకోసమని చేద్దామని రాశాను. అసలు ఏం తేవాలి చెప్పు అన్నందుకు నేనైతే 1100 రూపాయల బిల్ అయితే చేశానండి. అవన్నీ కూడా యూజ్ అయ్యాయి. సరుకులు అయిపోయే ముందులే ఇలా రాసేసాను. తర్వాత ఒకసారి అది లేదు ఇది లేదని చెప్పే కంటే కొంచెం అయిపోవటానికి వచ్చినవన్నీ అయితే ఇలా రాశాను. ఆడవాళ్ళు ఎవరైనా అంతే అనుకోండి, కొంచెం అయిపోయే ముందరే ఇలా ప్లాన్ చేసుకొని తెప్పించేసుకున్నామంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఏదన్నా లేకపోయినప్పుడు మనం ఇబ్బంది పడకుండా ఉంటుంది కదండి. మీరు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.